నాడు జరిగిన సంఘటనల ప్రకారం రఘురామకృష్ణరాజునికి కొట్టారని, హత్య ప్రయత్నం చేశారని, మరి 3 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనను ఈరోజేమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే సిఐడి డీజీపీ సునీల్ కుమార్ మీద, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, అలాగే గుంటూరుకు సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన అధికారులు ఇలాగ అనేకల మీద కేసులు పెడుతున్నారు. అప్పుడు అటువంటి అక్రమ కేసును తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 3వ ముద్దాయిగా తీసుకొచ్చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కక్ష సాధింపే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపే హత్యాయత్న కేసు పెట్టడం అంతే. నిత్యం పత్రికల్లో కానీ టీవీలో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇంకా సోషల్ మీడియాలో ఇంకా స్పష్టంగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనకి నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై అక్రమ కేసు బనాయిస్తున్నారు. అసలు పోలీస్ అధికారులు నిన్న మొన్న జరిగింది కాదు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాల కింద జరిగింది. దీంట్లో ఏమిటి? మొదటిది ఏమిటి? తల్లికి వందనం. రెండవది స్టూడెంట్ కిట్స్. దీంట్లో ఏం చెప్పాడు చూడండి. తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ₹15,000 per annum. అకౌంట్లలోకి వెళ్లే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అదే విధంగా తల్లికి వందనం పేరుట ఇలాంటి అమ్మఒడి ఎందుకు పనికిరాని వడ్లు కాదండి. ఈ రోజు అమ్మఒడి పనికిరాదన్నారు. అమ్మఒడి పథకం ఒక అమ్మ. ఈ రోజు తల్లికి వందనం అన్నది నిజంగా చాలా మంది తల్లులకి ఒక ఊరట. ఎందుకనంటే ప్రతి తల్లికి ఒకరు లేదా 2 లేదా 3 పిల్లలు ఉంటారు. ఒక బిడ్డకే నువ్వు చదువుకో అని చెప్పిస్తే మిగతా బిడ్డని గేదెలు కాసుకోవడానికి ఎవడైనా పంపించమని చెప్తున్నాడు. అంతకంటే ఇంకా చూడండి, గేదెలకు కాసుకో అంటే అంతకు అర్థం చూడండి. గేదెలకు కాసుకోవడానికి మేము పంపించాము, డబ్బులు ఇస్తాము అని చెప్పారు.